హలో విద్యార్థి. హలో టీచర్. నేను ఈరోజు మీకంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఈరోజు కంప్యూటర్స్ గురించి నేర్చుకుంటున్నాను అని. అవును విద్యార్థి. ఈ కోర్సులో మీరు కంప్యూటర్ హార్డ్‌వేర్ మరియు రిపేరింగ్ గురించి సంపూర్ణ జ్ఞానంని పొందుతారు. అదే కాక కంప్యూటర్స్ అన్నవి అన్ని చోట్ల ఉన్నాయి కానీ దాన్ని ఫిక్స్ చేయడం అందరికీ రాదు కదా! యెస్, కరెక్ట్‌గా చెప్పారు. ఈ ఆర్సిటీ కోర్స్ నా సొంత కంప్యూటర్ రిపేరింగ్ షాప్ పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అయితే నేను ఈ కోర్స్‌లో ఇంకా ఏమేమి నేర్చుకుంటాను టీచర్? ఈ కోర్సులో మొదటగా ఎలక్ట్రానిక్స్ యొక్క మౌలిక అంశాలను, వాటి భాగాలు మరియు అనలాగ్, డిజిటల్ మధ్య తేడాలను నేర్చుకుంటాము. దాని తరువాత కంప్యూటర్ల చరిత్ర, కంప్యూటర్ భాషలు మరియు ముఖ్యమైన భాగాలను అర్థం చేసుకుంటాము. దీని తరువాత నిరంతర విద్యుత్ సరఫరా మరియు విద్యుత్ యొక్క మౌలికలు నేర్చుకొని మీరు కంప్యూటర్ల గురించి పూర్తి అవగాహన పొందుతారు. నాకెప్పుడు ఈ కంప్యూటర్స్ గురించి, వాటి యొక్క మూలం గురించి తెలుసుకొని ఉండేది. తరువాత ఆసక్తికరమైన భాగానైన కంప్యూటర్ అసెంబ్లింగ్ మరియు డిస్అసెంబ్లింగ్ నేర్చుకుంటాము. ఇందులో మీరు పీసీని ఎలా అసెంబుల్ చేయాలో, ఎలా డిస్అసెంబుల్ చేయాలో విషయం తెలుసుకుంటారు. అలాగే BIOS వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్‌లు, హార్డ్ డ్రైవ్‌ను పరిశీలించడం, డ్రైవర్లు మరియు సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం మరియు CPU, మదర్‌బోర్డ్, RAM, ROM, హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు పాత్రలను కలిపి మొత్తం కంప్యూటర్ నిర్వహణ మీరు అర్థం చేసుకుంటారు. వావ్! చాలా బాగుంది. ఇంకా ఏమేమి నేర్చుకుంటాను టీచర్? దాని తర్వాత నువ్వు కంప్యూటర్ సమస్యలను గుర్తించడం మరియు పరిష్కరించడం, అలాగే కంప్యూటర్ వైరస్లు మరియు సైబర్ ఫ్రాడ్‌ల గురించి నేర్చుకుంటావు. ఇవి ప్రస్తుత కాలంలో ఎంతో కీలకమైనవి. మీరు సాఫ్ట్‌వేర్‌లను ఎలా ఇన్‌స్టాల్ చేయాలో, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయడం, వర్చువల్ నెట్వర్క్ కంప్యూటింగ్ (VNC) ద్వారా నెట్వర్కింగ్ ఎలా నిర్వహించాలో తెలుసుకుంటారు. దాని తర్వాత మీరు రోజు జీవితంలో విస్తృతంగా ఉపయోగించే అత్యంత ఆకర్షణీయమైన అంశం ఇంటర్నెట్ గురించి నేర్చుకుంటారు. ఇది చాలా బాగుంది టీచర్. ఇంక నేను ఈ కోర్స్ స్టార్ట్ చేయడానికి అస్సలు వెయిట్ చేయలేను. ఆగు, ఇంతే కాదు. మనం ఇంకా సర్వీసింగ్ గురించి, ల్యాప్‌టాప్ సర్వీసింగ్, ల్యాప్‌టాప్ బేసిక్స్, డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేసి ట్రబుల్ షూటింగ్ గురించి నేర్చుకుంటాము. దాని తర్వాత మనం సీసీటీవీ కెమెరాలు, సీసీటీవీస్‌లో టెక్నాలజీ ఎలా పెరుగుతోందో, ఏఐని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో అన్నది కూడా నేర్చుకుంటాము. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది టీచర్. ఆర్సిటీ లాంటి కోర్స్‌ని క్రియేట్ చేసినందుకు. నాకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. అవును. ఇది నిజంగా ఒక గేమ్ చేంజింగ్ కోర్స్. ఇది మీకు స్వయం సమృద్ధిని అందించడంలో మరియు సొంత కంప్యూటర్ స్టోరును స్వయంగా పనిచేయడంలో గొప్ప సహాయం అందిస్తుంది. మీ కంప్యూటర్ నైపుణ్యాలు ఆధారంగా మీ ప్రాంతంలో కంప్యూటర్ స్టోర్లు కూడా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. అంతేకాక మీ అధ్యాపకతను ఉపయోగించి యువతకు కంప్యూటర్లపై అవగాహన కల్పించవచ్చు. అయితే టీచర్, ఇవన్నీ ఎలా గుర్తుపట్టుకోవడం? అంతా గుర్తుపెట్టుకునే అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు చాప్టర్స్‌ని మళ్ళీ మళ్ళీ రీప్లే చేసుకొని వెనక్కెళ్ళి మళ్ళీ మళ్ళీ నేర్చుకోవచ్చు. అర్థమైందా? భరోసా ఇచ్చినందుకు ధన్యవాదములు. నేను ఈ కంప్యూటర్ హార్డ్‌వేర్ మరియు రిపేరింగ్ కోర్స్‌ని నేర్చుకొని, దాని ద్వారా ఏదైనా అప్లై చేసి ఏమైనా బిల్డ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు చెయ్యబోయే గొప్ప పనికి ఎదురు చూస్తూ ఉంటాను నేను. మరి కోర్సు మొదలుపెడదామా? యెస్ ప్లీజ్. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరైతే కంప్యూటర్ల యొక్క విశాలమైన ప్రపంచంలోనికి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉండండి. రెడీ, సెట్, లెర్న్.